ఏందిరా అరే ఇట్లా చేస్తావురా? సర్క్యూట్ లేపాక గౌరీ. సర్క్యూట్ కాదురా, ఇవన్నీ కాదు. బిట్టింగ్ పీకనికే వేసినావా? ఇవన్నీ కాదు, అప్పిచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే నాకు సర్క్యూట్ అంతా కాదు. శివనకి ఫోన్ చేయాలి. శివనకు అరే తమాషా చేస్తున్నావు. శివనకి చేయాలా? తమాషా గౌరీ, తమాషా కాదు. ఏందిరా అంత రక్తం ఏందిరా? మంచిగా నారేమన్నా. అరే గౌరీ ఇప్పటికే సర్క్యూట్ చేస్తుంది నాకు. సర్క్యూట్ కాదురా, నువ్వు శివనకు ఫోన్ చేస్తావు. అరే వద్దురా అరే గౌరీ, అరే రే వద్దురా గౌరీ, వద్దురా రే, వద్దురా. హలో అరే వద్దురా. హలో శివనా, అరే వద్దురా రే. హలో వద్దని చెప్పినా రే. అవురా బాయ్. అరే గౌరీ, అరే ఆగు ఆగు, నీకు తెలియదురా బాయ్ బెట్టింగ్ యాప్ మామూలు విషయం మారా బాయ్. ఆగు. అరే గౌరీ హలో తమాషా గౌరీ. అరే హలో చెప్పు. మీకు ఎడును శివానుండా? ఒకసారి ఇడికిరా, గ్రౌండ్ కాడికి ఒకసారి చిరంజీవి ఐటమ్ చేసి బెట్టింగ్ యాప్లు ఆడిండు. శివానంద్ తీసుకుని అవుతారా ఒకసారి? అరే గౌరీ, అరే అరే ఒకసారి శివానంద్ తీసుకుని రారా, నీకు అర్థం కాదు. నీకు అట్లా చెప్పిండాడు. ఒకసారి నువ్వు వీడికి వచ్చి చూస్తే నీకు అంత అర్థమైపోతుంది. ప్రాంకింగ్ అంత. అరే ప్రాంకింగ్ కాదురా నాయన, నువ్వు రా ఫస్ట్. వీడు మొత్తం చేతులకు ముఖాన్ని మొత్తం రక్తం ఉంది. అప్పిచ్చేటోడు కావాలరా అని మాట్లాడుతుంది. అంటిస్తున్నా కానీ నువ్వైతే రా ఫస్ట్. శివానంద్ తీసుకుంటా డబ్బున వస్తున్నట్టు అవరా విషయం. ఎందుకు చెప్పినవురా? బరాబర్ చెప్తారా? ఎందుకు చెప్పినవురా? బరాబర్ చెప్తారా? ఎందుకు చెప్పినవురా? బరాబర్ చెప్తారా? బరాబర్ చెప్తా. అప్పు కావాలండి. అరే ఏమైందిరా? అరే ఏంద్రా? అరే ఏమైందిరా? ఏమైందిరా? అరే ఆడు చిరంగా లేదు. బెట్టింగ్ యాప్ లో పైసలు నేను ఏడుస్తున్నట్ట. ఫోన్ వచ్చింది నాకు. సాయంత్రం ఫోన్ చేసిండు. గౌరీ గారు ఫోన్ చేసిండు. గౌరీ గారు ఫోన్ చేసిండు. గౌరీ సాయంత్రం గారు ఫోన్ చేసి బెట్టింగ్ లో పైసలు పోయినాయి, రారా ఇదిరా అంటుండు. బెట్టింగ్ బంద్ చేస్తున్నాడు ఎప్పుడు? అదే చెప్పిన, నాకు మాట ఇచ్చింది కదా చెప్పిన. సో నేను నన్ను గౌరీ గారు ఫోన్ చేసి గౌరీ గారు కొట్టినట్ట బాగానే. నేను వీడియో అనుకున్నా. మనం లేదు ఆల్రెడీ చేస్తాను వీడియో. గ్రౌండ్ ఏంద్రా రక్తం అంతా? అరే ఏమైందిరా? ఏమైంది? బెట్టింగ్ ఆడినావా? దాంట్లో బెట్టింగ్ ఆడిండవు. బెట్టింగ్ ఆడి ఏమైందిరా? లో పైకి లేవు ఒకసారి. ఏమైంది? ఎన్ని కావాలి చెప్పు. ఎన్ని కావాలి పైసలు? ఎన్ని పోగొట్టినావు? ఎన్ని పోగొట్టినవురా? 20,000. 20,000కి ఎందుకు అట్లా చేస్తున్నావురా మరి? లో పైకి లేవు. నడు హాస్పిటల్కి ఉందా? నడురా హాస్పిటల్కి. మళ్ళీ ఎందుకు ఆడుతున్నారా? లో పైకి లేవు. లో పైకి లేవు. లో పైకి లేవు. నడు హాస్పిటల్కి ఉందా? నడు. అరే మొత్తం అరే పట్టుకో. సీసా వాళ్ళ కొట్టుకుండు. అరే బండి నడు. అరే మన బండి తెప్పు.
చూసిరు కదా ఇక మనోనికి బెట్టింగ్లో అలవాటు పడ్డాడు, బెట్టింగ్లో పైసలను పోగొట్టేసారు. ఇట్లా ఏజ్తో సంబంధం లేకుండా మైనర్ నుంచి మేజర్ వరకు ప్రతి ఒక్కరు బెట్టింగ్కి అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పుక్కట్లో వచ్చే పైసలు ఎప్పటికీ ఉండవు, ఎప్పటికైనా పోవాల్సిందే. ఇవన్నీ బెట్టింగ్లు ఇవన్నీ కూడా ఎట్లయితున్నాయి అంటే ఒక మహమ్మారి లాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు బెట్టింగ్లు ఇవన్నీ ఇంత ఫేమస్ కావడానికి కారణం కూడా చాలామంది యూట్యూబర్సే బెట్టింగ్ ప్రమోషన్ చేయడం వల్లనే ఈ యూత్ ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు బెట్టింగ్ ఆడి ఖరాబ్ అయిపోతున్నారు. చూసింది కదా వానికి ఎట్లా మొత్తం బ్లడ్ అయిపోయింది. ఇప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేయొచ్చిన వాళ్ళని. ఇక చూడండి గాయస్, మాకు కూడా మొత్తం షర్ట్ మొత్తం బ్లడ్ అయిపోయింది, కనిపిస్తుంది కదా మీకు. మిమ్మల్ని కూడా ఒకటే చెప్పేది ఏంటంటే ఈ కంటెంట్ కోసం కారణం ఏంటి అని అంటే ఇట్లా చాలామంది బెట్టింగ్లకు అలవాటు పడి వాళ్ళ ప్రాణాలు ఖరాబ్ చేసుకుంటున్నారు, దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా చేయకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం మీద ఆధారపడి కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగమో లేదా మంచి బిజినెస్లో మంచి పెట్టుకొని వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి. అట్లాంటి పైసలు ఎప్పటికి ఉంటాయి మనతోని, పుక్కట్లో వచ్చే పైసలు ఎప్పటికీ ఉండవు. గాయస్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే యూట్యూబర్స్ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే బిల్లు బాయ్స్ తరపున ఎవరు కూడా బెట్టింగ్ యాప్లని హైలైట్ చేయకండి, ప్రమోషన్లు చేయకండి. ఆ ప్రమోషన్లు మీరు చేసే ప్రమోషన్ వల్ల మిమ్మల్ని నమ్ముకొని వేలాది కోట్లాది మంది సబ్స్క్రైబర్లు కూడా చూస్తుంటారు. వాళ్ళని చూసి మిమ్మల్ని చూసి అన్ననే చేస్తున్నారు, ఒక పెద్ద యూట్యూబర్లు చేస్తున్నారు, మేము చేయడంలో తప్పేముందని చెప్పేసి చాలామంది చూసే సబ్స్క్రైబర్లు అందరూ వీడియోల వల్లనే ఖరాబ్ అవుతున్నారు. అందరినీ విజ్ఞప్తి చేసి అంటే ఒకటే ఏంది అని అంటే యూట్యూబర్లు అందరూ ఎవరు కూడా మీ యొక్క బెట్టింగ్ యాప్లని ప్రమోషన్లు చేయకండి గాయస్, ప్లీజ్ రిక్వెస్టింగ్ అనుకోండి. దయచేసి మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు విల్లీ బాయ్స్ A1.